వందనాలండి. ఈరోజు జూలై 26. నిజమైన రాచరికం అంటే ఏంటో కనుక్కుందాం. ప్రకటన 1:6. మనలను ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. యేసుక్రీస్తు ప్రభు రాజాదిరాజుగాను యుద్ధవీరునిగాను సమాధానకరమగు మహిమ గలవానిగా చిత్రీకరించబడి ఉన్నాడు. ఆయన కేవలం ఒక దీనుడైన భూలోక బోధకుడు కాదు గాని మహిమగల దేవుడు. రాజాదిరాజును కొలుచుటకు గాను మనలను రాజులుగా చేశాడు. యేసయ్య రక్తం మన పాపాలను కడుగటమే కాకుండా మనకు నిజమైన రాచరికం ఆపాదిస్తుంది. మనకు దేవుని ద్వారా ఇవ్వబడిన అధికారము ఈ లోకంలో ఇప్పుడు గుర్తింపబడలేదు. కానీ ప్రకటన 5:10లో చెప్పబడినట్లు ప్రభు ఈ లోకంలో ఏలుతున్నప్పుడు మనం కూడా ప్రభుత్వం చేస్తాం ఆయనతో పాటు. యేసుక్రీస్తుతో సహవారసులమైనందున ప్రతి సృష్టము చట్ట ప్రకారం మనకు సొంతమవుతాయని గుర్తిస్తాం. ఇది అర్థం చేసుకోవడానికి ఒక సంఘటన మీ ఎదుట ఉంచుతున్నాను. జర్మనీ దేశంలో ఒక చెప్పులు కుట్టేవాడు క్రీస్తు మార్గంలోకి వచ్చాక తన రక్షణను బట్టి క్రీస్తుతో కూడా ఆయన స్వాస్థ్యంలో భాగస్థుడనని సంతోషిస్తూ ఎల్లవేళ్ళ ఆనందంతో పాటలు పాడుతూ దేవునికి కృతజ్ఞతలు సమర్పించుకునేవాడు. ఒకరోజు ఆ వీధి గుండా వెళ్తున్న ఒక యూదుడు అతని మాటలు అతని పాటలు విని అతని దగ్గరికి వచ్చాడు. అతని పరిస్థితి ఏంటంటే అతని తండ్రి ద్వారా అలవర్చుకున్న మతంలోని వ్యర్థమైన ఆచారాల వల్ల అతని ఆత్మకు విశ్రాంతి దొరకలేదు. చెప్పులు కుట్టేవాడి షాపు సమీపించే కొద్దీ ఆనందంతో నిశ్చేతతో కూడిన ఆ దీనుడైన క్రైస్తవుని పాటలకు ఆకర్షితుడై అక్కడ నిలబడి, "నువ్వు చాలా ఆనందంగా ఉన్నట్లున్నావే" అని అడిగాడు. అతడు వెంటనే, "అవునండి, సంతోషంగా ఉండుటకు నాకు మంచి కారణం ఉంది సార్. నేను రాజుగారి కుమారుడనని మీరు అర్థం చేసుకోవాలి" అన్నాడు. నమ్మలేకపోయినాడు అతను. అందుకని ఆ యూదుడు పాపం పిచ్చోడు అనుకుంటూ వెళ్ళిపోయాడు. కొన్ని దినాలు అయిన తర్వాత తిరిగి ఆ చెప్పులు కుట్టేవాడి దుకాణం మీదుగా ఆ యూదునికి వెళ్ళడానికి అవకాశం దొరికింది. అప్పుడు అతడు ఎగతాళిగా, "రాజుగారికి వందనాలు" అని గట్టిగా అన్నాడు. ఆ చెప్పులు కుట్టేవాడు అతనికి వందనాలు చెప్పి, తనకు కొంత సమయం ఇస్తే తాను చెప్పిన విషయం అర్థమయ్యే విధంగా చెప్తాను అన్నాడు. యూదుడు వినుటకు ఆగినప్పుడు ఆ క్రైస్తవుడు తన శైలిలో యథార్థతతో తగ్గించుకొని లేఖనాల ద్వారా తాను దేవుని కుమారుడననియు రాజరికం వచ్చినట్టుగా నిజం తెలుసుకున్నానని చెప్పాడు. అతని సాక్ష్యం ఫలించి ఆ యూదుడు మొదటిగా అతనికి స్నేహితుడై ప్రభువుని తెలుసుకొని విశ్వాసంతో రాజుగారి కుమారుడయ్యాడు. మనలను దేవుడు తన మహిమార్థము తనను సేవించుటకు గాను రాజులుగాను యాజకులుగాను చేశాడు. కానీ అది ప్రత్యక్షపడే సమయం కొరకు వేచి ఉండాలి. ప్రభు ఈ లోకంలో రాజ్యం చేయడానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం కూడా రాజులుగా చేయబడి ఈ భూలోకాన్ని వెళుతాం. ప్రార్థన చేసుకుందాం. దయమేడ ఈ గొప్ప సత్యాన్ని మేము రాజులము, రాజకుమారులము, రాజాదిరాజును సేవించడానికి ఏర్పరచబడిన వారము అనే విషయము మాకు బోధపరిచినందుకు మీకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తూ దానికి సరిపడా ఆ యోగ్యత మేము సంపాదించుకోవడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.